హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. అయితే హైదరాబాద్లో ప్రధాన ట్రాన్స్పోర్టేషన్ అయిన ఆర్టీసీ బస్సులు మెట్రోకి పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం మనం మెట్రో లగ్జరీ కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సమ్మర్లో ఈ ఏసీ సర్వీసులకి డిమాండ్ ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్లో గ్రీన్ మెట్రో పేరుతోటి ఇటు ఆర్టీసీ కొత్తగా ఏసీ బస్సులను తీసుకొచ్చింది. దీనిపైన పబ్లిక్ ఏమనుకుంటున్నారు, సమ్మర్ సీజన్లో దీని సర్వీసులు ఎట్లా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడు వేవ్రాక్ నుంచి జేఎన్టీకి వెళ్తున్నాను. ఓకే, అండ్ సమ్మర్ ఎట్లా ఉందండి? వేడిగా స్టార్ట్ అయింది ఇప్పుడే కొంచెం, లేదనక ఇంకా ఫర్దర్గా వెళ్ళేటప్పటికి టెంపరేచర్ పెరుగుతుంది. ఏసీ బస్ చాలా యూస్ఫుల్ అండి, చాలా బాగుంది ఈ సర్వీస్ అయితే. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేవి, ఇప్పుడు బస్సెస్ పెంచారు, ఇంకా కొంచెం పెంచాలి. ఇప్పుడు లిమిటెడ్ లొకేషన్స్కి మాత్రమే ఉండింది, కొంచెం లొకేషన్స్ పెంచితే ఇంకా మల్టిపుల్ లొకేషన్స్ కూడా ఇలాంటి బస్సెస్ అవైలబుల్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ క్యాబ్ కానీ మిగతా వాటికి ఛార్జెస్ ఈ బస్కి ఛార్జ్ ఎట్లా ఉంది కంపారిజన్? అది నిజంగా అంటే 50 రూపీస్కి ఇది సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది అవసరం, ఇంతకుముందు కొంచెం ఎక్కువ ఉండేది, కానీ 50 రూపీస్ అనేది చాలా రీజనబుల్గా ఉంది. నార్మల్ బస్ కూడా 35 రూపీస్ ఉండేది, ఇదైతే 45. నేను జర్నీ చేసే లొకేషన్కి ఐ థింక్ ఇట్స్ ఇన్ బిట్వీన్ 50 ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఈ సర్వీస్ అయితే నిజంగా యూస్ఫుల్. ఈ సర్వీస్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఎన్ని ట్రిప్స్ వేస్తుంటారు? నియర్లీ స్టార్ట్ అయ్యి 6 months అయింది మేడం. త్రీ షిఫ్ట్ లోపల 3 ట్రిప్లు ఉంటుంది మేడం. మార్నింగ్ 3 ట్రిప్లు, ఈవినింగ్ 3 ట్రిప్లు, 6 ఒక బస్ 6 ట్రిప్స్ ఉంటుంది మేడం. ఫస్ట్ ట్రిప్, సెకండ్ ట్రిప్. ఓకే, అండ్ మీరు వెళ్ళేదంతా ఐటీ రూట్ కదా, ఎట్లా ఉంది డిమాండ్? మంచిగా ఉంటుంది మేడం, అందరూ కాన్ఫిడెంట్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటాము, మేము టికెట్లు ఇస్తూ ఉంటాము. మామూలుగా మా డ్యూటీ మేము చేసుకుంటాం మేడం. ఫుల్ అవుతుంటుంది మీకు ఫస్ట్ స్టేషన్? ఆ బస్సులు ఉన్నప్పుడు ఈ బస్సు కొంచెం తక్కువనే ఉంటుంది మేడం. ఇప్పుడు మాత్రం నడుస్తాము, బాగానే వస్తున్నాయి మేడం. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం బాగానే ఉంటుంది మేడం, దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మేడం. టోటల్ ఎన్ని బస్సులు వచ్చాము? మేము మొత్తం 11 బస్సులు ఉన్నాయి మేడం. 10 బస్సులు ఉన్నాయి మేడం. 10 బస్సులు నడుస్తున్నాయి మేడం. 10 బస్సులు 60 ట్రిప్లు వేస్తాయి మేడం, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఓకే, ఇప్పుడు మహిళలకి మహాలక్ష్మి ఫ్రీ స్కీమ్ ఉంది కదా, ఆ ప్రభావం ఏమైనా దీని మీద కనిపిస్తుందా? ఉంది మేడం, ఉంది. ఆ బస్సులో వస్తేప్పుడు మా బస్సులో కొంచెం తక్కువగా ఉంటారు మేడం. అందులో ఆ బస్సులో వెళ్తున్నారు, జాబ్ చేసే వాళ్ళు వస్తుంటారు మేడం. అందులో హెవీగా ఉంటే ఇంట్లోకి వస్తుంటారు. నేను నిజాంపేట నుంచి ఇన్ఫోసిస్ ఆఫీస్కి వెళ్ళాలంటే డైలీ 2 hours నాకు టైం పడుతుంది. సో అంత 2 hours అంత రద్దీలో వెళ్ళడం అంటే కష్టం, కాబట్టి కష్టంగా ఉంటుంది. సో ఇది బెస్ట్గా ఉంటుంది. ఫ్రీగానే ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఎవ్రీ వన్ నీడ్ కంఫర్ట్స్, రైట్? కంపేర్డ్ టు అదర్ వెహికల్స్తో పోల్చుకుంటే ఇది చీప్ అండ్ బెస్ట్. 2 members అయితే మన పర్సనల్ వెహికల్ బెస్ట్. యాజ్ అ సింగిల్ పర్సన్ దిస్ టైప్ ఆఫ్ బస్ ఈస్ బెస్ట్. మేడం చెప్పండి, హైదరాబాద్లో పొల్యూషన్, ట్రాఫిక్ ఎట్లా ఉంది? అండ్ సమ్మర్ కూడా వచ్చేసింది కదా, ఈ ఏసీ సర్వీస్లో ఉపయోగంగా ఉన్నాయా? చాలా ఉపయోగంగా ఉందండి. ఎస్పెషల్లీ మా ఏరియా నిజాంపేట టు మేము వేవ్రాక్ వర్క్ చేస్తామండి. సో ఆ ఏరియాస్లో ఇలాంటి బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. అండ్ దెన్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే 8 to 10 పీక్ అవర్స్లో ఎక్కువ ఉన్నాయి, తర్వాత 10 తర్వాత అస్సలు ఉండట్లేదు. ఆ టైంలో కూడా ఇంకా పెంచితే ఇంకా బాగుంటుంది మా అందరికీ. చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఇది ఏసీ బస్సెస్ అయితే మాకు. అండ్ పొల్యూషన్ ఫ్రీ కూడా, మా హెల్త్ కూడా బాగానే ఉంటుంది. అందుకే ఎలక్ట్రిక్ ఇది కాబట్టి మాకు. అండ్ ఈవినింగ్స్ కూడా అండి ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుంది. ఇప్పుడు మేము ఒక్కొక్కసారి 8 తర్వాత లాగౌట్ చేసుకొని వచ్చినా అప్పుడు ఈ బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం ఎక్కువ వేస్తారనుకోండి ఈ బస్సెస్, మాకు చాలా బెనిఫిట్ అవుతుంది. అలాగే మెట్రో కూడా అండి రాయదుర్గ్ వరకే ఉందండి. ఇఫ్ దే కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఇప్పుడు ఇది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఆ రాయదుర్గ్ నుంచి అట్లీస్ట్ విప్రో దాకా వేశారనుకోండి, ఇంకా మాకు ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ కన్నా మెట్రో ఎక్కువ యూజ్ చేస్తామండి. అది చాలా బెనిఫిట్. బస్సెస్ లేనప్పుడు అదర్ ట్రాన్స్పోర్టేషన్ ఏసీ కావచ్చు మిగతాది బుక్ చేసుకోవాలంటే ఎంత ఛార్జ్ అవుతుంది? దీనికి ఎట్లా ఉంది ప్రైస్? సో మినిమం మాకు వెళ్ళాలి అనుకోండి మేడం, ఒక సింపుల్ ఆటో తీసుకున్నా కానీ 300 లేదే నేను వేవ్రాక్ వెళ్ళలేనండి. 300, 600 ఇదైతే నాకు 100 రూపీస్ లోపలే మొత్తం అయిపోతుందండి. ఇది ఏసీ వస్తుంది, చాలా బెనిఫిట్ అండి. బస్సెస్ ఇంక్రీజ్ చేస్తే ఎస్పెషల్లీ మా ఏరియా నిజాంపేట టు గచ్చిబౌలి, వేవ్రాక్ ఆ ఏరియాకి ఈ బస్సెస్ కనుక ఇంక్రీజ్ చేస్తే చాలా డిమాండ్ ఉంటుంది. ప్లస్ మాకు బాగా యూజ్ అవుతుంది అసలు.
అండ్ చూడొచ్చు మనం ముఖ్యంగా హైదరాబాద్లో ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ లగ్జరీ ఏసీ బస్సులు అయితే ఇటు పటాన్ చెరువు నుంచి సికింద్రాబాద్ కావచ్చు, అట్లాగే బాచుపల్లి టు వేవ్రాక్ ఈ రూట్లో ఎక్కువగా నడుస్తున్నాయి. మరొకటి శంషాబాద్ టు వివిధ ప్రాంతాలకు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అక్కడి వరకు ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అయితే సర్వీసులు నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీస్ అవర్స్లో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో మరిన్ని బస్సులు పెంచాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు. టీఎస్ఆర్టీసీ సరికొత్త విధానంతో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రధానంగా ఇటు సికింద్రాబాద్ పటాన్ చెరువు కావచ్చు, వేవ్రాక్ టు అట్లాగే బాచుపల్లి ఈ 2 ప్రధాన రూట్లలో పబ్లిక్ నుంచి ఎక్కువగా రెస్పాన్స్ ఉంది కాబట్టి ఏసీ సర్వీసులు అయితే లాంచ్ చేశారు. మరి ఉదయం సాయంత్రం పూట రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంతమంది రోజువారీ పబ్లిక్ ఎక్కుతున్నారు అడిగి తెలుసుకుందాం. అంత పాటు ఆర్టీసీ కండక్టర్ ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ కొత్త సర్వీసులు వచ్చి 4-5 నెలలు అయింది కదా, ఎక్కుతున్నారు, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, రెస్పాన్స్ ఎట్లా ఉంది? మరి బాగానే ఉంది మేడం రెస్పాన్స్. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి వేవ్రాక్ నుంచి ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు అటు వెళ్తాం వేవ్రాక్ వెళ్తున్నాము, వేవ్రాక్ నుంచి ఇక్కడ మంచిగా ఉంటుంది రెస్పాన్స్. గతంలో ఏసీ సర్వీసులకి ఇప్పుడు ఎట్లా ఉందన్న? మొత్తం ఎలక్ట్రిక్. గతంలో అంటే డీజిల్ ఉంటుండే మేడం, ఇప్పుడు ఎలక్ట్రిక్. మినిమం ఫేర్ వచ్చేసి 15 రూపీస్ ఉంటుంది, లాస్ట్ ఫేర్ వచ్చేసి 45 రూపీస్. బాచుపల్లి టు వేవ్రాక్ 45. మిగతా ట్రాన్స్పోర్టేషన్ ఏసీ కావాలంటే దానికి అది ఎక్కువ ఉంటుంది మేడం. అది ఇది ఎలక్ట్రిక్ కాబట్టి కొంచెం తక్కువనే ఫేర్ తక్కువనే ఉంది. మామూలుగా మీకు ఎక్కడ ఎక్కువ ఎక్కుతుంటారు జనాలు? అంటే ఇప్పుడు ఇదంతా ఐటీ కారిడార్ కదా, వేవ్రాక్ నుంచి అన్ని ఐటీ కంపెనీలు ఉంటాయి, ఎటువైపు ఎక్కువగా వెళ్తుంటారు? వేవ్రాక్ నుంచి వేవ్రాక్ అక్కడ ఐసిఐసి బ్యాంక్ అని ఉంటుంది, విప్రో సర్కిల్, డిఎల్ఎఫ్, రాయదుర్గ మెట్రో, హైటెక్ సిటీ లాస్ట్. మెట్రో కూడా ఉంది మరి ఈ రూట్లో, కొంచెం కొన్ని స్టేషన్స్ కలుస్తున్నాయి కదా, ఆ ప్రభావం ఏమైనా ఉందా క్రౌడ్ తగ్గడానికి? మేడం ఇప్పుడు రాయదుర్గ మెట్రో ఈడ దిగుతారు, దిగేసి మా బస్ ఎక్కేసి అక్కడ వెళ్తారు, వేవ్రాక్ వెళ్తారు. మేడం ఇప్పుడు రాయదుర్గ మెట్రో ఈడ దిగుతారు, దిగేసి మా బస్ ఎక్కేసి అక్కడ వెళ్తారు. ఈ బస్ లో ఎంత వరకు ఏసీ కెపాసిటీ కావచ్చు, సీటింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, పికప్ ఎంత ఉంటుంది? పికప్ మినిమం 80 స్పీడ్తో వెళ్ళిపోతుంది. ట్రాఫిక్లో ఫ్రీ, నో క్లచ్, నో గేర్, ఓన్లీ ఆటోమేటిక్. ఎంత స్పీడ్ వరకు మీరు? మినిమం 80, 60-80. మరి ఎట్లా ఎక్కుతున్నారా? ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు సర్వీస్ చేసుకోవాలి, ఏసీ కాబట్టి మినిమం ఛార్జెస్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకోవాలి ఈ సర్వీస్. అంతే. ఏ రూట్లో ఎక్కువ ఎక్కుతుంటారు మరి? బాచుపల్లి, వేవ్రాక్ ఈ రూట్లో నడుస్తుంది ఎక్కువ. ఐటీ దాంట్లో దీన్ని బాగా సర్వీస్ యూజ్ చేసుకుంటారు. ఓకే, మరి ఇప్పుడు అంతా వచ్చే సమ్మర్ కదా, ఎలక్ట్రిక్ వెహికల్ ఏమైనా ఇబ్బంది కాకుండా సేఫ్టీ ప్రకారం ఏమేమి తీసుకుంటున్నారు ఇక్కడ? ఏం లేదు మేడం, మామూలుగా చూసుకుంటుంటే సరిపోతుంది. సర్వీసింగ్, డైలీ సర్వీసింగ్, చెకప్, బ్యాటరీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉన్నాయి, అంతే మేడం. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇది ఎన్ని కిలోమీటర్ వరకు తిరగొచ్చు? మేడం 250 వరకు వస్తుంది. ఎట్లా ఉంది ఏసీ కదా? పొల్యూషన్కి అయితే కొద్దిగా చెక్ పెట్టచ్చు మేడం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటు ఆర్టీసీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకైతే రెస్పాన్స్ వస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఆర్టీసీ కూడా మరిన్ని బస్సులు దాదాపు 1000 వరకు కూడా ఏసీ నాన్ ఏసీ బస్సులను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్లో ప్రధాన మార్గాలలో మెట్రో రైలు అయితే ఇప్పటికీ 56 ట్రైన్లతోటి సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ గచ్చిబౌలి రాయదుర్గం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువగా ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మెట్రోని వినియోగించేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ క్రౌడ్, ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసే మహిళలు కావచ్చు, ఇటు యూత్ ఎక్కువగా ఈ రూట్లలో మెట్రోని ప్రిఫర్ చేస్తున్నారు. మనతో మాట్లాడిన కొంతమంది మెట్రో ట్రావెలర్స్ ఉన్నారు, మాట్లాడతాం. మేడం చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మెట్రో ఎక్కుతున్నారు? మేము 3 days అవుతుంది మేడం. ట్రైనింగ్ పర్పస్ వస్తున్నాం. ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది, చాలా రష్, అసలు నిల్చోడానికి కూడా టైం ఉండట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు డైలీ? నుంచి ఇక్కడ వరకు వస్తాం, మీనాక్షి టవర్స్, రాయదుర్గ్. ఎంత టైం పడుతుందమ్మా మెట్రోలో అయితే? 1.5 hour 20 minutes. మరి ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఫ్రీ ఉన్నాయి కదా, మహిళలకి ఎక్కట్లేదా? ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, 3 hours జర్నీ పడుతుంది, టైం సరిపోదు కాబట్టి. చూడడానికి మెట్రోలో సీట్స్ దొరుకుతున్నాయా? లేదు మేడం, స్టాండింగ్. ఎందుకు మరి నించొని పోతున్నారు? ఏసీ సర్వీసా? టైమింగ్కి రీచ్ అవ్వాలి కాబట్టి పక్క వెళ్ళాలి. మేడం మీరు చెప్పండి, అండ్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుంటుంది అసలు? రోడ్ మీద వెళ్ళాలంటే ఎలా అనిపిస్తుంటుంది? చాలా క్రౌడ్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. యాక్చువల్లీ మేము వెళ్ళాలి అంటే మార్నింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. జస్ట్ 2-3 days నుంచి మాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, దాంతోపాటు మాకు టైంకి అడ్జస్ట్మెంట్ కాలేకపోతుంది కాబట్టి మెట్రో ఎక్కుతున్నాము.
మెట్రో సీట్స్ అయితే లేవు, ఓన్లీ అవైలబుల్ ఏసీ. టైంకి అటెండ్ కావాలని మెట్రో ఎక్కుతున్నాం. అండ్ మీరు ఫస్ట్ స్టేషన్లో ఎక్కుతారు కదా, ఈ టైంలో 3 బోగీలు ఎట్లా ఉంటాయి? ఖాళీ ఉంటుందా, కొంచెం క్రౌడ్ ఉంటుందా? క్రౌడ్ ఉంటుంది, ఇక్కడే ఫుల్ అయిపోతుంది. లాస్ట్ స్టేషన్ కదా, ఫుల్ అయిపోతుంది. ఓకే. అండ్ హైదరాబాద్ ఇప్పుడు అంతా ట్రాఫిక్ వల్ల ఎట్లా అనిపిస్తుంటుంది మేడం ఈ మెట్రో ప్రిఫర్ చేయడం? ఎలా ఉంది సేవ్ టైం? ఫస్ట్ మనం అనుకున్న టైంకి ఏంటంటే కొంచెం ఆఫీస్ పర్పస్ రీచ్ అవుతాం. నార్మల్గా బస్సెస్కి వెళ్తే మనం రీచ్ కాలేము, ఫుల్ ట్రాఫిక్. ఆటో వచ్చేసి మీకు 3-4 ఇది 70 రూపీస్లో వచ్చేస్తుంది. అంటే గతంలో 3 బోగీలను 5 బోగీలు చేస్తామని కూడా అన్నారు. ఆ డిమాండ్ ఏమైనా వినిపిస్తుంది అంటారా? పబ్లిక్ నుండి ఎక్కువ ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఫెసిలిటీస్ పెంచాలి. సో దాని ప్రకారం ఒకటి వస్తుంటాయి అన్న ట్రైన్ 6-7 మినిట్స్కి ఒకసారి వస్తుంది ప్రజెంట్. సో ఇటుపక్క అటుపక్క 2 కవర్ చేసినా కూడా సరిపోవట్లేదు. సో అది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇంత జనాలు వస్తున్నారు అనుకుంటున్నారు? అంటే మెట్రోని ఎందుకు ఇంత ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటున్నారు? మెట్రో ఒక అడ్వాంటేజ్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చేసి ఈ టెంపరేచర్కి ఉండలేరు. అంత దూరం జర్నీ చేయాలంటే బైక్ల మీద వల్ల కాదు, ఆటోల వల్ల కూడా కాదు. సో చాలామంది మెట్రో ప్రిఫర్ చేస్తున్నారు. బైక్ నాగోళ్ళు అక్కడ డ్రాప్ చేసేస్తున్నారు, ఇక్కడ పార్కింగ్ లాస్ట్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతున్నారు. వాకబుల్ డిస్టెన్స్ కూడా వెళ్ళిపోతారు, కానీ మెట్రో బెటర్ చాలామందికి. సో అది. అండ్ మరి ఈ రోడ్లో ఒక బస్సు కావచ్చు, ఆటో లేదంటే ఓన్ వెహికల్ రావాలంటే ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఎంత టైం అవుతుంది? ఓన్ వెహికల్ ఫస్ట్ ఏంటంటే జెంట్స్కి అందరు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎండకు ఒకటి, పెట్రోల్ ఒకటి, ఎండ ఒకటి. సో మెట్రో సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్రోల్ పైసలు ఇవ్వరు జనరల్గా. సో ఓన్లీ మెడికల్ రిప్రజెంట్ కానీ మార్కెటింగ్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ఫుల్ ఉంటుంది. మనకి మెట్రోలు చాలామంది ఎన్ని బైకులు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, బైక్ పార్కింగ్ ఆడ కార్ పార్కింగ్ నాగోరగా ఉప్పలో పెట్టేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు. టైం సేవ్ ఏసీలో కూర్చొని పడుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అయిపోతుంది, లేస్తారు. చాలా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్లో రోజు రోజుకి తాకిడి పెరుగుతుంది. దాదాపు ప్రధాన రూట్లైన మియాపూర్ టు ఎల్బీ నగర్ కావచ్చు, రాయదుర్గం టు నాగోల్, ఈ రూట్లలోనే దాదాపు 4,50,000కు పైగా రోజువారీ ప్రయాణికుల సంఖ్య అయితే నమోదవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోలో మరింత రద్దీకి తగ్గట్టుగా సర్వీసులు పెంచాలి, లేదా బోగీలను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. పొల్యూషన్ ఫ్రీ జర్నీ అయిన మెట్రో సర్వీసులను అయితే చాలా వరకు ఉద్యోగులు ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరికొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్ అండి, వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐమ్ ఫ్రమ్ బాజ్పల్లి. ఓకే. అండ్ హైదరాబాద్లో ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మెట్రో ఎట్లా ఉందండి? యా, ఇట్స్ యాక్చువల్లీ రియలీ కన్వీనియంట్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఆల్, అండ్ ఆల్సో ఇట్స్ వెరీ పొల్యూషన్ ఫ్రీ. అండ్ మాకు ఈవెన్ కమింగ్ టు కాస్ట్ అండ్ ఆల్, ఇట్స్ వెరీ చీప్ అండ్ అఫోర్డబుల్. యా. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, ఏం చేస్తుంటారు? ఎట్లా ఉంది ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ కావచ్చు, పొల్యూషన్ ఎలా ఉంది? మేము యాక్చువల్లీ స్టూడెంట్స్ కాలేజ్ నుంచి వస్తున్నాం. సో మా కాలేజ్కి కూడా నియరెస్ట్ బస్ అవి తీసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది కింద ఉన్న ట్రాఫిక్ అండ్ స్టఫ్ తోటి. సో మెట్రో ఈజ్ రియలీ కంఫర్టబుల్ అండ్ వీ కెన్ అవాయిడ్ ద పొల్యూషన్ అండ్ ద ట్రాఫిక్ బిలో. అండ్ తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు మేము. అండ్ అమీర్పేట్ చేంజ్ అయ్యి అట్లా వెళ్ళిపోతే ఇట్స్ వెరీ ఈజీ. అదే కింద వెళ్ళాల్సి వస్తే ఈజీలీ 1.5 hour పడుతుంది. సో ఇట్స్ రియలీ టైం సేవింగ్. ఓకే. అండ్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రష్ ఎట్లా ఉంది మెట్రో బోగిలలో? రష్ ఆల్వేస్ సేమ్ ఉంటుంది, బట్ ఇట్స్ కింద బస్సెస్లో రష్ కంటే మెట్రో రష్ ఇస్ మచ్ బెటర్. ఏసీ ఉంటుంది కాబట్టి నించున్నా పర్లేదు. ఎవ్రీ 5 minutesకి ట్రైన్స్ వస్తాయి కాబట్టి అంత రష్ ఉండదు. థ్యాంక్ యూ. ఎస్, ఓవరాల్ ఒకటే చెప్తున్నారు, ఐటీ కావచ్చు, ఉద్యోగస్తులు, స్టూడెంట్స్ అయితే ఎక్కువగా మెట్రోని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ జర్నీ అంటే మెట్రోనే, ఎందుకంటే ఏసీ ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ కాబట్టి మెట్రోని అయితే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మరోపక్క హైదరాబాద్లో ఇటు సిటీ ట్రాఫిక్ని తట్టుకునేందుకు కొత్తగా ఆర్టీసీ కూడా మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. వాటికి కూడా పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సమ్మర్ హీట్ని తట్టుకోవాలంటే ఏసీ సర్వీస్ ఇది కంఫర్టబుల్గా అందుబాటు ధరల్లో ఉన్నాయని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇది హైదరాబాద్ మెట్రో అండ్ ఆర్టీసీ ఏసీ సర్వీసులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.